హలో ఎవ్రీవన్. నేనొచ్చేసాను 'హార్ట్ బీట్' ఎపిసోడ్ నంబర్ 3 తోటి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇద్దరు కిడ్స్ 'సిద్ అండ్ దివి'. వీళ్ళిద్దరూ రది వాళ్ళ పిల్లలు. ఇతను రది వాళ్ళ హస్బెండ్ దేవ్. ఈరోజు కిడ్స్‌కి హాలిడే. సో, వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మనిద్దరికీ ఆఫీస్ ఉంది. ఎలా ప్లాన్ చేయాలి అని అనుకుంటారు. సో, దేవ్ అంటారు, "నేను నీకు చాలా మెసేజెస్ అండ్ కాల్స్ చేశాను నేనని, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు" అని అంటారు. సో, వీళ్ళిద్దరూ ఒక అగ్రీమెంట్‌కొస్తారు. సిడ్‌ని రది తీసుకెళ్ళాలి. దివిని దేవ్ తీసుకెళ్ళాలి అనుకుంటారు. సో, రది సిడ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి హాస్పిటల్‌లో తనతో పాటు పెట్టుకుంటారు. సో, ఇప్పుడు మన గుణ, ఇంకా నవీన్, తేజు అందరూ వాళ్ళ రూమ్‌లో కూర్చొని కేసెస్ అనలైజ్ చేస్తూ ఉంటారు. తేజు అంటుంది, సీనియర్స్ రవి అండ్ అనిత చాలా క్లోజ్‌గా ఉంటారు. వాళ్ళు చాలా ఫ్రెండ్స్ అని చెప్తారు. బట్ లైక్ వాళ్ళు బియాండ్ దట్ ఉంటారు. నాకు వాళ్ళు మోర్ దాన్ ఫ్రెండ్స్ అనిపిస్తారు అని కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల మన రీనా ఏదో సీరియస్‌గా రాస్తూ ఉంటుంది. నవీన్ అడుగుతారు, "ఏంటి నువ్వప్పుడే కేసెస్ చూస్తున్నావా? ఇంత సీరియస్‌గా రాస్తున్నావేంటి?" అని అడిగితే, "కాదు, నేను ఒక ర్యాప్ రాస్తున్నాను. సినిమా డాక్టర్ విచ్ ఇస్ రంగనాథన్ దీంట్లో రామనాథన్ గారు రాయమన్నారు" అని చెప్పి ఈ లూజోళ్ళతో వేగలేకపోతున్నాను అనంటారు. ఇక్కడ లూజ్ అని రాకీ నందా, రంగనాథన్ అనిందా, రామనాథన్ అనిందా ఎవరికీ తెలీదు. అది మీ ఊహకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ రవి ఇంకా అనిత ఒక సీరియస్ హార్ట్ సర్జరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళొక హార్ట్ సర్జరీని డీల్ చేస్తుంటారు. ఈ లోపల రదికొక సీరియస్ కేసేదో వస్తుంది. సో, రది ఆ కేస్ డీల్ చేయడానికి వెళ్తుంది. సో, రవి ఇంకా అనిత ఈ కేస్‌ని నవీన్ ఇంకా తేజుతో కలిసి చేయాలి అని అనుకుంటారు. వీళ్ళకి 2 డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. అనిత ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్‌ని సజెస్ట్ చేస్తుంది. రవి ఎప్పుడూ ఉండే ఒక ట్రెడిషనల్ ప్రొసీజర్‌ని సజెస్ట్ చేస్తారు. సో, మనకి హాస్పిటల్‌లో ఉండే ఫీజిబిలిటీని బట్టి మనం ఈ ఆపరేషన్ చేయాలి అని అనుకుంటారు. నెక్స్ట్ రీనాకి ఎవరో తన ఐడీ కార్డ్‌ని తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి ఆఫీస్ బాయ్ తెచ్చి ఇస్తారు. ఎవరిచ్చారు ఆ ఐడీ కార్డ్ అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళేసరికి ఆహ్, మధ్యలో హాస్పిటల్ స్టాఫ్ రీనాని రది ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్ళి రదికి మీటింగ్ రూమ్‌లో ఇవ్వమని చెప్తారు. రీనా రది రూమ్‌కెళ్ళేసరికి సిద్ అక్కడ కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటారు. సిద్ అంటారు, "ఈ ల్యాప్‌టాప్ మా మమ్మీ తప్పితే ఇంకెవరు ఓపెన్ చేయకూడదు" అని చెప్తారు. అలాగే రీనా ఆ ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్ళి రదికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే ల్యాప్‌టాప్‌లో ఒక పేపర్ ఉంటుంది. ఆ ల్యాప్‌టాప్‌లో ఉన్న పేపర్‌ని రది నలిపేసి డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. నెక్స్ట్ రీనా రీనా ఆ రూమ్‌లోనే ఉండి దాన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. రవి ఇంకా అనిత ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి వెళతారు. ఆహ్, అనిత చెప్పిన అడ్వాన్స్ సర్జరీ కాకుండా ఎప్పుడు ఉండే ట్రెడిషనల్ సర్జరీయే చేయాలి అని అనుకుంటారు. సర్జరీ జరిగే టైంలో రవి చాలా పానిక్ అయిపోతాడు. అనిత దాన్ని చాలా స్మార్ట్‌గా హ్యాండిల్ చేసి సర్జరీని కంప్లీట్ చేస్తుంది సక్సెస్‌ఫుల్‌గా. సర్జరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత నవీన్ ఇంకా తేజస్విని మాట్లాడుకుంటుంటారు. తేజస్విని అంటుంది, ఆహ్, అనిత చాలా స్మార్ట్‌గా డీల్ చేసింది. వీళ్ళిద్దరూ నాకు తెలిసినంత మటుకు ఫ్రెండ్స్ అయితే కాదు. వీళ్ళు ఎప్పుడు మోర్ దాన్ ఫ్రెండ్స్. బట్ లైక్ వీళ్ళు ఫ్రెండ్స్ అని మనకు కలరింగ్ ఇస్తారు అని అనుకుంటుంది. ఇప్పుడు అనిత కూడా రవి గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆహ్, ఈ కేస్ సక్సెస్‌ఫుల్‌గా అయిందని. ఏం ఆలోచిస్తుంది అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఇంకా వీళ్ళందరూ హాస్పిటల్‌లో మనకింత వర్క్ ఉంటేంటి? మనం ఇంత స్ట్రెస్ అయిపోతున్నామేంటి? ఈ ఇంటర్న్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండంగా రవి సీనియర్ వచ్చి, "మీరు మాకు పార్టీ ఇయ్యాలని 2 డేస్ బ్యాక్ చెప్పాం కదా! మనం ఎలాగూ సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. సో, మనం ఈరోజు నైట్‌కి పార్టీ చేసుకుందాము" అని అంటారు. సరే మనం అందరం పార్టీ చేసుకుందామని వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారనమాట. సో, దేవ్ ఇంకా దివి హాస్పిటల్‌కొస్తారు. రదిని మీట్ అవ్వడానికి, ఇంకా సిడ్‌ని కలెక్ట్ చేసుకోవడానికి. వచ్చి ఆహ్, దేవ్ ఇంకా రీనాతో మాట్లాడతారు. రది కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు. సో, యూ హావ్ టు బేర్ విత్ హర్. బట్ షీ ఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తారనమాట. నెక్స్ట్ ఈ దివి ఇంకా దేవ్ ఆహ్, వాళ్ళు ఆ పేపర్ గురించి మాట్లాడుకుంటా ఉంటే రీనా చూసి ఆ పేపర్‌లో ఏముందని ఆ పేపర్‌ని డస్ట్‌బిన్‌లోంచి పిక్ చేసి చూస్తుంది. ఆ పేపర్‌లో ఆహ్, దేవ్ సారీ సిద్ వాళ్ళ మమ్మీ గురించి ఒక ఇమేజేసి, "నేను నీతో టైమ్ స్పెండ్ చేయడం మిస్ అవుతున్నాను" అని రాసుంటాడు. సో, దాన్ని రీనా చూసి మళ్ళీ రది ల్యాప్‌టాప్‌లో పెడుతుంది. రది నైట్ ఇంటికెళ్ళి ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు తన కొడుకు పెట్టిన పేపర్‌ని చూసి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి
వాళ్ళ పిల్లలతో పడుకుంటుంది. సో, వాళ్ళ పిల్లల దగ్గర స్టార్ట్ అయిన స్టోరీ వాళ్ళ పిల్లల దగ్గరికెళ్ళింది. రది వాళ్ళ పిల్లలు తనని మిస్ అవుతున్నారు. తన స్ట్రిక్ట్‌నెస్‌తో అన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఇది మన థర్డ్ ఎపిసోడ్. థాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.